కరెక్ట్‌గా కొన్ని సంవత్సరాల క్రితం రాజస్థాన్ నుంచి ఇక్కడే ఢిల్లీకి నాన్న ఆర్మీ లీవ్‌లో వచ్చారు. ఇక్కడి నుంచి మేము హైదరాబాద్ రావడం జరిగింది. అక్కడి నుంచి నా నా స్టోరీ అంతా సినిమాలు వీటికొచ్చిన తర్వాత ఈరోజు అంటే చిన్నప్పటి నుంచే నేను ఆర్మీ సెక్టర్‌లో అక్కడ పెరిగినప్పుడు ఈ కులం, మతం, ప్రాంతం అనే ఈ ఇది వచ్చేది కాదు సార్. అక్కడ ఓన్లీ దేశం కోసం పోరాడేవాళ్ళు అదే ఆలోచనతో ఉండేవాళ్ళు. ఈరోజు నేను జనసేన తరపు నుంచి తెలంగాణలో మాట్లాడుతుంటే వీడెక్కడ పుట్టాడు, అక్కడ పుట్టాడా, ఇక్కడ పుట్టాడా అనే కన్ఫ్యూజన్లో చాలామంది ఉన్నారు. కానీ ఈ అంటే ఏ ప్రాంతంలో పుట్టాను అనే దానికంటే ఆ బాధ కంటే మా నాన్నగారు ఒక సోల్జర్ అయ్యుండి దేశం కోసం పనిచేసినప్పుడు ఏ రోజు ఏ ప్రాంతం కోసం నేను పనిచేస్తున్నాను, ఏ కులం కోసం పనిచేస్తున్నాను అని ఎప్పుడూ ఆలోచించలేదు. ఈరోజు ఆ మాటలన్నీ ఒక సైనికుడి కొడుగ్గా, సోల్జర్ కొడుగ్గా వింటుంటే చాలా బాధేస్తుంది. అంటే బార్డర్లో అక్కడ దేశం కోసం, దేశ ప్రజల కోసం పోరాడుతున్న సైనికులందరూ ఇలాంటి విషయాలు న్యూస్లో చూసి ఏం ఫీల్ అవుతారా అనేది ఏ రోజు ఒక్క పౌరుడు కూడా ఆలోచించడా.